కొన్ని ఐడియాసుంటాయండి. అవి మన ఆలోచనా సరళినే పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మనం అలాంటి 3 ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఒకటి ఒక కథ ద్వారా, మరొకటి ఒక చిన్న సంఘటన ద్వారా, ఇంకొకటి ఒక తార్కిక వాదన ద్వారా మనల్ని ఎలా సవాల్ చేస్తాయో చూద్దాం. పదండి మొదలుపెడదాం. 2000 సంవత్సరాల నాటి ఒక ప్రశ్న మన ఈరోజు జీవితాన్ని ఎలా మార్చగలదు? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా, కానిది నిజం. ఈ ప్రశ్న మనల్ని ఈరోజు మనం చర్చించుకోబోయే మొదటి అత్యంత శక్తివంతమైన ఆలోచనలోకి నేరుగా తీసుకెళ్తుంది. మన ప్రయాణం 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్, మనందరికీ బాగా తెలిసిన ఒక కథను ఒక కొత్త యాంగిల్లో చూస్తాం. తర్వాత ఒక చిన్న సంఘటన మన ప్రయారిటీస్ని ఎలా ప్రశ్నిస్తుందో గమనిద్దాం. ఇక చివరగా ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ మనల్ని ఒక పెద్ద నిర్ణయం వైపు ఎలా నెడుతుందో తెలుసుకుందాం. సరే, మనమిప్పుడు మొదటి విభాగానికి వచ్చేశాం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక నీతి కథ ఒక చాలా ప్రాథమికమైన నైతిక ప్రశ్నను ఎలా పూర్తిగా రీఫ్రేమ్ చేస్తుందో ఇక్కడ చూడబోతున్నాం. ఇది మనలో చాలామందికి తెలిసిన కథే కావచ్చు, కానీ దానిలోని అసలు లోతు చాలా పవర్ఫుల్. ఈ కథ మొత్తం ఒక సవాలుతో మొదలవుతుంది. ఒక న్యాయశాస్త్ర పండితుడు జీసస్ని టెస్ట్ చెయ్యాలని, నా పొరుగువాడు ఎవరు అని ఒక ప్రశ్న అడుగుతాడు. అతని ఉద్దేశమేంటంటే తన బాధ్యతలకు ఒక సరిహద్దు గీసుకోవడం. కాని ఈ ప్రశ్న ఎవ్వరూ ఊహించని ఒక సమాధానానికి దారితీస్తుంది. ఈ స్లైడ్లో మనం చూస్తున్న సీన్ చాలా దయనీయంగా ఉంది. ఆ రోజుల్లో జెరికోకు వెళ్లే దారిని రక్తపు దాని అని కూడా పిలిచేవారట. అంత ప్రమాదకరమైనది. అక్కడ ఒక మనిషిని దోచుకునే దారుణంగా కొట్టి దాదాపు చనిపోయిన స్థితిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆ దారిలో వెళ్లేవాళ్లు ఏం చేస్తారు? ఆశ్చర్యంగా ఎవరైతే సహాయం చేస్తారని అందరూ అనుకుంటారో వాళ్లే, అంటే ఆ మత పెద్దలే, ఆ వ్యక్తిని చూసీ చూడనట్లు పక్కనుంచి వెళ్ళిపోయారు. బహుశా వాళ్లకు వేరే పనులున్నాయేమో, లేదా వాళ్ల మతపరమైన శుభ్రత నియమాలేవైనా అడ్డొచ్చాయేమో. కారణం ఏదైనా కానివ్వండి, వాళ్లు ఫెయిలైనారు. ఇది కథలో ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే కథ ఒక భారీ మలుపు తీసుకుంటుంది. యూదులు తీవ్రంగా ద్వేషించే ఒక సమరయుడు కథానాయకుడుగా వస్తాడు. ఇది ఆ కాలంలోని శ్రోతలను ఖచ్చితంగా షాక్కి గురిచేసుంటుంది. సహాయం అనేది జాతి, మతం లేదా సోషల్ స్టేటస్కి సంబంధించింది కాదని ఈ పాయింట్ క్లియర్గా చూపిస్తుంది. ఆ సమరయుడిది కేవలం జాలి కాదు, అది యాక్షన్. ఈ స్లైడ్లో మనం చూస్తున్నట్టు అతను ఆగడం, దగ్గరకు వెళ్లడం, గాయాలు కట్టడం, తన గాడిదపై ఎక్కించడం, సత్రానికి తీసుకెళ్లడం, చివరికి డబ్బులు కూడా చెల్లించడం, ఇవన్నీ చేశాడు. ఇది మనకేం చెప్తోందంటే నిజమైన కరుణ అంటే కేవలం ఫీల్ అవ్వడం కాదు, బాధ్యత తీసుకోవడం. సో అసలు పాయింట్ ఇదే. ఈ కథ ప్రశ్నను తలక్రిందులు చేసింది. నా సహాయానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న నుండి నేను ఎలా సహాయకుడుగా మారాలి అనే ప్రశ్నకు మార్చేసింది. పొరుగువాడు అంటే మనం గుర్తించాల్సిన ఒక కేటగిరీ కాదు, మనం అవ్వాల్సిన ఒక వ్యక్తి. సరే, ఇప్పుడు మనం రెండవ విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం నైతికత నుండి ప్రాధాన్యతలకు మారుతున్నాం. ఇది కల్పిత కథ కాదు, నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఇది మన జీవితంలో దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి అనే విషయంపై మనల్ని పునరాలోచించేలా చేస్తుంది. ఈ స్లైడ్లో మనం 2 అక్కచెల్లెళ్లను చూస్తున్నాం. వాళ్ల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు మార్త పనులతో, టెన్షన్తో హడావిడి పడిపోతోంది. మరోవైపు మరియా చాలా ప్రశాంతంగా కూర్చుని ప్రతి మాటను శ్రద్ధగా వింటోంది. ఇది కేవలం పనికి, రెస్ట్కి మధ్య ఉన్న తేడా కాదు, అంతకంటే చాలా లోతైనది. ఈ సంఘటన యొక్క కీలకమైన వాక్యం ఇదే. ఈ మాటలు మార్త చేస్తున్న సేవను విమర్శించట్లేదు, కాని ఆమె పడుతున్న ఆందోళనను గుర్తిస్తున్నాయి. అదే సమయంలో మరియ ఎంచుకున్న దానిని, అంటే ఆ క్షణంలో పూర్తిగా ఉండటాన్ని, శ్రద్ధగా వినడాన్ని ఉత్తమమైనదిగా చెబుతున్నాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి? పనులు చేయడం తప్పు కాదు, కాని పనుల హడావిడిలో పడిపోయి అసలు ముఖ్యమైనదాన్ని మర్చిపోవడం సరికాదు. మనం కూడా చాలాసార్లు అత్యంత ముఖ్యమైనదాన్ని, అంటే మన ఉనికిని, మన సంబంధాలను అన్నీ పనులు అయ్యాక చూద్దాంలే అని వాయిదా వేస్తుంటాం కదా. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. బహుశా ఇది అన్నింటికంటే ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఇక్కడ కథలు, సంఘటనలు పక్కన పెట్టి ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ తార్కిక వాదనను పరిశీలిద్దాం. ఈ వాదన మనల్ని ఒక పెద్ద ప్రశ్న ముందు నిలబెడుతుంది. దీనికి అంత తేలికైన సమాధానాలు ఉండవు. ఈ తార్కిక వాదన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. జీసస్ తనను తాను కేవలం ఒక మంచి బోధకుడిగా చెప్పలేదు. ఆయన దైవత్వంతో సమానమైన కొన్ని అసాధారణమైన క్లెయిమ్స్ చేశాడు.
ఈ వాదనలను మనం అంత తేలిగ్గా తీసుకోలేం. ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్ ఇదే. సిఎస్ లూయిస్ ప్రకారం జీసస్ చేసిన క్లెయిమ్స్ దృష్ట్యా ఆయన్ని కేవలం ఒక మంచి వ్యక్తి అని చెప్పి వదిలేలేం. ఆయన ఈ మూడింటిలో ఒకరే ఉండాలి. మధ్యమార్గం అనే ఆప్షన్ లేదు. ఈ టేబుల్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆయన అబద్ధికుడు అనుకుందాం. అప్పుడు ఆయన చెప్పిన మంచి మాటలన్నీ ఒక పెద్ద మోసమవుతాయి. అది నమ్మశక్యంగా లేదు. సరే, పిచ్చివాడనుకుందానా? కాని ఆయన మాటల్లోని జ్ఞానం, ఆయన ప్రశాంతత ఒక పిచ్చివాడి లక్షణాల్లా లేవు. సో లూయిస్ వాదన ప్రకారం ఈ రెండు ఆప్షన్స్ కానప్పుడు మిగిలింది ఒకటే ఎంపిక. ఆయన చెప్పింది నిజం. అయితే ఈ ఆర్గ్యుమెంట్కి ఒక సాధారణ అభ్యంతరముంది. బహుశా నాలుగో ఆప్షన్ కూడా ఉందేమో. అదేంటంటే జీసస్ ఎప్పుడూ దైవత్వాన్ని క్లెయిమ్ చేయలేదని, ఈ కథలన్నీ ఆయన మరణం తర్వాత ఆయన ఫాలోవర్స్ కల్పించినవని కొందరు వాదిస్తారు. దీన్నే లెజెండ్ థియరీ అంటారు. అయితే ఈ వాదనకు ఒక చారిత్రక సమస్య ఉంది. ఎందుకంటే జీసస్ గురించి రాసిన గ్రంథాలు ఆయన జీవించిన కాలానికి చాలా దగ్గరగా, అంటే కేవలం 20-30 ఏళ్లలోనే రాశారు. అప్పటికి ప్రత్యక్ష సాక్షులు ఇంకా బతికే ఉన్నారు. కల్పిత కథలు పుట్టడానికి 100 సంవత్సరాలు పడుతుంది. కాని ఇక్కడంత సమయం లేదు. సో చూశారు కదా, ఈరోజు మనం 3 విభిన్న పద్ధతులను గమనించాం. మంచి సమరయుని కథ మన నైతిక బాధ్యతకు ఒక కొత్త అర్థాన్నిచ్చింది. మరియా మార్త ఉదంతం మన ప్రాధాన్యతల గురించి ఆలోచింపజేసింది. ఇక సిఎస్ లూయిస్ తర్కమైతే మన గుర్తింపు గురించి ఒక కఠినమైన ప్రశ్నను మన ముందు పెట్టింది. మనం 3 సవాళ్లను చూశాం. మన కరుణ, మన ప్రాధాన్యతలు మరియు మన నమ్మకాలు. ఈ 3 ఆలోచనల్లో ఈరోజు మనల్ని ఎక్కువగా సవాలు చేసేది ఏది? మన జీవితాల్లో మనం దేనితో ఎక్కువగా పోరాడుతున్నాం? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.